జనసేన గోపాలకృష్ణ వ్లాగ్స్ కి స్వాగతం. ఈరోజు టాపిక్ కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీరు తీర్చే పార్టీ జనసేన పార్టీ. అదిలో వెళ్లే ముందు వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు కంటెంట్ అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఇక టాపిక్ లో పెడదాం. తన శ్వాస అన్యాయాలు ఆకలి తప్పుల నుంచి ప్రజల విముక్తి ధ్యేయంగా బతుకుతున్న ప్రజానాయకుడు. ఆయన నిబద్ధతకు చేతులెత్తి జేజేలు పలకాలనిపిస్తుంది. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. వచ్చెర ఒకడు ప్రజల కోసం పరితపిస్తూ జీవిస్తున్న ప్రజానేత, నిస్వార్థ నిష్కల్మష హృదయుడు, మనస్వి పవన్ కళ్యాణ్ గారు. తన చుట్టూ సమాజంలో ఉన్న అసమానతలు, అవమానాలు తనని కుదురుగా ఉండనీయలేదు. అందుకే సామాజిక న్యాయం జరిగినప్పుడే తన జీవితానికి సార్థకత అని భావించి కళాకారుడి వృత్తి నుంచి వైదొలిగారు. అదే సమయంలో తనలోని సంఘర్షణకు రాజకీయమే సరైన మార్గమని నమ్మారు. అలా జనసేన పార్టీకి పునాదులు వేశారు. ఇవాళ పార్టీలను ఆధారంగా చేసుకుని కోట్లు కూడబెట్టుకునే స్వార్థపూరిత జమానా నడుస్తోంది. ఇలాంటి కాలంలో విలువలతో కరదాకా ప్రజల కోసమే జీవిస్తున్న ప్రజానేత ఎవరైనా ఉన్నారు అంటే అది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారే అని గర్వంగా చెప్పొచ్చు. మీరేమంటారు ఫ్రెండ్స్? కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ గా తెలియజేయండి. తన క్షేమం కంటే, కుటుంబ క్షేమం కంటే సమాజ క్షేమమే ముఖ్యమని భావించే ఏకైక ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రవాహం. లోతైన మనసు మూలాల నుంచి ఉద్భవించే శక్తివంతమైన ఆలోచనకు భ్రష్టుపట్టిన వ్యవస్థను కుకటి వేళ్లతో సహా పెకిలించే శక్తి ఉంటుంది. అలాంటి శక్తివంతమైన ఆలోచనలు ఉన్న కళ్యాణ్ గారు ఒక చిన్న అలజడిలా మొదలై విప్లవంగా మారుతూ మొదట సాటివారిని, తర్వాత సమూహాలను, ఆపై సమాజాన్ని ప్రభావితం చేసే బడబాగ్నిలాగా మారుతున్నాయి ఆయన ఆలోచనలు. అలాంటి లోతైన ఆలోచనలు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా చేసే విమర్శలకు, బెదిరింపులకు, గందరగోళాలకు బెదరరు, చెదరరు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. లైక్ మాత్రం చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.